ప్రభునందు ప్రియమైనటువంటి మా సహోదరులారా ఈ ఉదయకాల సమయమున యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ కూడా శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకై ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనను ఉండునా? అవును ప్రియులారా, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎందుకనగా ఆయన సర్వ శరీరాలను కలుగజేసిన దేవుడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఏంటి ఆయన సైన్యము? ఆకాశము, అందులోని నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు ఆయనవే. అంతేకాదు ఈ భూమి మీద ఉన్నటువంటి కొండలు, మరి లోయలు, అంతేకాకుండా జంతువులు, పక్షులు, నేలను ప్రాకే పురుగులు, సమస్త చెట్లు, ఫలవృక్షములు, ఇవన్నీ కూడా ఆయన కలగజేసినవే. ఆ పువ్వు యొక్క సువాసనను ఇచ్చిన దేవుడు ఆయనే. ఆ యొక్క ఫలములకు రుచిని కలగజేసినది ఆయనే. ఆ చెట్ల ఆకులు ఔషధంగా మనకు అనుగ్రహించిన దేవుడు ఆయనే. అంతేకాదు జలచరములను సృజించిన దేవుడు, అందులోని మొసలులు, అందులోని బలమైనటువంటి చేపలు, సముద్రపు జలచరములన్నీ కూడా ఆయన కలగజేసినవే. అంతేకాదు ప్రియులారా, మానవులను తన స్వహస్తములతో నిర్మించి తన రూపములో తన పోలికలో సృజించిన దేవుడు ఆయనే. అందుకని సర్వ శరీరులకు నేను దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? అవును ప్రియులారా, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకంటే ఆయన సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడు. కనుక ఆయన మాట ఈ సృష్టిలోని ప్రతిదియు ఆలకించును. ఆయన చిత్తమును నెరవేర్చే తుఫాను, గాలులు ఆయనవే. బలము, శౌర్యము, పరాక్రమము, దయ, కనికరము, ప్రేమ ఆయనదే. తల్లిదండ్రుల యొక్క ప్రేమ, భార్యాభర్తల యొక్క ప్రేమ, స్నేహితుల యొక్క సహవాసము కలగజేసినది ఆయనే. అంతేకాదు ప్రియమైన స్నేహితుడా, సోదరుడా, ఈ లోకములో నడుచుతున్న క్రమము అంతాయు ఆయన కలగజేసినవే, ఆయన ధర్మశాస్త్రమే. కనుక ఆయనకు మనము ఎంతైనను భయపడవలసిన వారమై ఉన్నాము. ఆయన సృష్టి అయినాము. కనుక ఈ వాక్యం ద్వారా మనము హెచ్చరింపబడాలి. దేవునికి ఏదైనాను అసాధ్యమైనది లేదు. అందుకని ఆయన ఎదుట మనము ప్రార్థించి ఏదైనానే పొందగోరినట్లయితే అది మనకు దొరుకును. దేవుని వాక్యంలో రాయబడింది, నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని. నమ్మకంతో మనం ప్రార్థించినప్పుడు ఆయన వృద్ధాప్యములో ఉన్నటువంటి శారమ్మను, 90 సంవత్సరాల వయసు గలది, తన పెరిమిటి అబ్రహామును వారిని దర్శించి ఆ వయసులో కుమారుని అనుగ్రహించిన దేవుడు ఆయన. కనుక ఏదైనాను ఇవ్వడానికి ఆయన సమర్థుడైన దేవుడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు ఏదైనాను సరే అడిగి ఆయనను నామములో ప్రార్థించినట్లయితే నువ్వు తప్పక పొందగలవు. అట్టి ప్రార్థనా శక్తిని నువ్వు కలిగి ఆయన నుండి సమస్తమును సంపాదించుకుందువుగాక. దేవుడు నీకు సహాయము చేయనుగాక. ఆమేన్.